ఫైనల్ గా ఓఐటీకి అయితే రీచ్ అయ్యాము. మేము వచ్చేసరికి జనగణమన పాడేశారు కూడా. ఇంకా టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోయాము. టికెట్ కి పర్ పర్సన్ 45 రూపీస్ అయితే చార్జ్ చేశారు. కరెక్ట్ గా టైటిల్స్ పడుతున్నప్పటికీ మేము లోపలికి వచ్చాము. తమిళ్లో మూవీ అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ ఉంటాయని చెప్పి వచ్చాము. ఇదే థియేటర్ పున్నమి రోజు ఇంకా బాగుంటుంది. మూవీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడే బదులు అస్సలు రాని తమిళ్ నేర్చుకోవడం బెటర్ అని. ఈ మూవీస్ అయినా అర్థమయ్యేవి. మార్నింగ్ నుంచి ఒకటే రెయిన్, అందుకే మూవీకి ఎవరి రాలేదు, లేకపోతే ఇదంతా ఫిల్ అయిపోయేది. బ్రేక్ ఇచ్చారు. ఇక్కడైతే పాప్కార్న్ కి 50 రూపీస్, చాయ్ కి 10 రూపీస్ అయితే చార్జ్ చేశారు. వాళ్ళు మసాలా మిక్స్ చేయరు, మనకి ఎంత కావాలో అంత మనమే మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలా తీసుకొని బ్యాక్ టు అవర్ పొజిషన్. మూవీ అయితే ప్యూర్ తమిళ్లో ఉంది. మనకి నార్మల్ తమిళే అర్థం కాదు, ఇంకా ప్యూర్ తమిళ్ ఇంకేం అర్థం అవుతుంది, అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా సబ్ టైటిల్స్ మీద పెట్టాము. అలా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో చేసిన సౌండ్స్ కి అయితే చాలా భయం వేసింది. అలా మూవీ అయితే 11:30 కంప్లీట్ అయ్యింది. బయట అయితే చాలా చలి ఎక్కువ ఉంది. రోడ్ అంతా ఫుల్ మంచు పడుతుంది. ఇంకా ఫాస్ట్ గా రూమ్ కి అయితే రిటర్న్